హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్. ఈరోజు బోటి గోంగూర కర్రీని మీకు చూపించేస్తాను. సండే స్పెషల్గా చేశాను. బోటీని శుభ్రంగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా వేసుకొని, నిమ్మకాయ పిండుకొని, ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసిన బోటీని బాగా ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. దాని తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని బోటీని ఇప్పుడు గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకొని, గోంగూర కొంచెం పుదీనాకు, గోంగూర ఎంత నీట్గా కడగాలంటే ఇసుక అనేది మట్టి అనేది లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు పుదీనాకు వేసుకోవాలి. అలాగే తగినంత స్పైసీ, మీరు ఎంత స్పైస్ తినగలరో, ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చి ఇట్లా చేత్తోనే విరిచేసేసుకోవచ్చు, లేదు అంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఆవిరికి చక్కగా గోంగూర, పుదీనా, పచ్చిమిర్చి, పసుపు వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీన్ని చక్కగా వాటర్ అనేది లేకుండా చూడండి, ఇట్లా కిందికి మీదికి తిప్పేసుకొని బాగా ఉడికిన తర్వాత దానిలో వాటర్ అంతా పోతుంది, ఎగిరిపోతుంది. చక్కగా ఉడికింది కదా గోంగూర, పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మనము. ఈలోపు దీనికి మసాలాగా ఏమేమి వేసాను చెప్తాను. అల్లం ముక్కలు, చెక్కు తీసిన అల్లం ముక్కలు, చిన్నులపాయ రెబ్బలు, పొట్టు తీసిన చిన్నులపాయ రెబ్బలు, అలాగే మిరియాలు, అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ముక్కలు, లవంగాలు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాము. ఈ గోంగూర, పుదీనా, పచ్చిమిర్చి, పసుపు వేసి ఉడికించుకున్న పదార్థాన్ని చక్కగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది చల్లారిన ఈలోపు ఇదే కడాయిలో తగినంత నూనె వేసుకోవాలి. నూనె నాన్ వెజ్కి మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడు నీచు పదార్థాలకు కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. జీలకర్ర అనుకున్నారు, జీలకర్ర కాదు, షాజీర వేసి వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసి వేగాలి, బాగా వేగాలన్నమాట, ఎర్రగా వేగాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత రుచి బాగా వస్తుందన్నమాట. మసాలా ఈ విధంగా ఫైన్గా చేసుకోవాలి పేస్ట్. మరీ మెత్తగా కాదు, మరీ బరక కాదు, ఫైన్గా చేసుకోవాలి. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్లో హెయిర్ ఆయిల్ కూడా పెట్టాను, చూడండి. మన ఇంటి దగ్గర దొరికే పదార్థాలతోనే మంచి హెయిర్ ఆయిల్. నాకైతే నేను 1 వారం నుంచి వాడుతున్నాను, మంచి రిజల్ట్ అనిపిస్తుంది. హెయిర్ ఫాలింగ్ ఎక్కడ చూసినా నా వెంట్రుకలే ఉండేవి, అట్లాంటిది కొంచెం తగ్గింది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 కేజీ బోటీకి నేను 2 పెద్ద ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నా. 1 టమాటా బాగా ఎర్రగా వేగాలి, టమాటా కూడా. అలాగే కొంచెం కరివేపాకు సువాసన కోసం, అలాగే రుచి కూడా బాగా ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి వేయించుకుందాము. దీనిలో ఉన్న నీచు వాసన, పచ్చి వాసన ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం నీచు వాసన రాకుండా ఉండటానికి బోటీని బాగా క్లీన్ చేసుకొని, చెప్పాను కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికించుకున్నాను. మసాలా ముద్ద వేగిన తర్వాత మనం బోటీ వేసుకోవాలి. ఉడికించిన బోటీ ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగా రుచి వస్తుంది కూర. ఇప్పుడు ఈ బోటీ వేసి కూడా ఈ మసాలా అంతా కూడా దానికి బోటీకి పట్టేలాగా బాగా వేపుకోవాలి, బాగా కలుపుకోవాలి, బాగా వేయించుకోవాలి. ఎంత బాగా మసాలాలో బోటీ కలిసిపోయి వేగితే అంత రుచి వస్తుందన్నమాట. ఏదైనా 1 బై 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతేనే కరెక్ట్ అయిన మెథడ్లో కుక్ చేసుకుంటేనే, వండుకుంటేనే ఏ పదార్థమైనా రుచి బాగుంటుంది. లేదు స్టెప్ బై స్టెప్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ కూర రుచి ఉండదు, నిల్వ ఉండదు, ప్లస్ నీచు వాసన కూడా వస్తుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ గోంగూరలో మనం పచ్చిమిర్చి వేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు కారం అనేది చూసి వేసుకోండి. మీరు స్పైస్ ఎంత తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట కూడా రావచ్చు, తగినంత వేసుకోండి. ఇది నేను ఘాటుగా ఉన్న కారం కాబట్టి 1.5 స్పూన్ వేసాను అనమాట. చక్కగా మసాలా, కారపొడి ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. దానిలో నీచు వాసన లేకుండా మనం ఉడికించుకున్నాము, అయినా కానీ మసాలా ముద్ద వేసాక కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట. వేయించుకోవాలి నూనెలో. తగినంత ఉప్పు వేసుకోవాలి. బోటీకి, మసాలాకి సరిపడం ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి వేస్తానన్నమాట. చాలలేదు అంటే మనం గోంగూర కలుపుకున్న తర్వాత అప్పుడు చూసుకొని అప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువైతే ప్రమాదం, ఉప్పు తీయడానికి కష్టం. అదే తక్కువైతే కలుపుకోవచ్చు. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్ట్ అనేది వేస్తాను. ఒకే టైంలో వేసేయననమాట. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ అయితే మంచి మంచి వంటకాలు మీకు కావాలి అంటే తప్పకుండా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా వంటకాలు రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ విలువైన టైంనిచ్చి తప్పకుండా లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. లేదు అంటే నేను చేసిన కష్టం అంతా వృధా పోతుందండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు గోంగూర వేసుకొని చక్కగా గోంగూర కూడా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్లో ఆ మసాలాలో కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఈ మసాలా వేసుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఈ గోంగూర వేసిన జార్లో కూడా పోసుకొని రెండు కలిపి వాటర్ అనేది తగినంత పోసుకోవాలన్నమాట. ఇప్పుడు తగినంత పోసుకొని ఉడికించుకోవాలి. ఎంత పలచగా కావాలి, గోంగూర వేసిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మీరు అప్పుడు వాటర్ ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలి. ఉప్పు తక్కువైందని కొంచెం ఉప్పు చూసి ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ మీకు ఏదైనా సరిపోలేదంటే వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, లవంగా, మిరియాలు ఇవన్నీ వేసున్నా కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కారం అనేది చూసేసుకోవాలి. లేదంటే ఎక్కువ స్పైస్ అయితే కూడా కడుపులో మంటగా ఉంటుంది. నాన్ వెజ్ ఏది తిన్నా సరే తిన్న తర్వాత తప్పకుండా మజ్జిగ చేసుకొని తాగండి. తప్పకుండా మజ్జిగ చేసుకొని తాగండి, లేదంటే వేడవుతుంది. ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత కర్రీ బాగా దగ్గరగా వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. దీన్ని రోటీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రాగి సంకటితో తినొచ్చు, అదేవిధంగా జొన్న సంకటితో తినొచ్చు, వైట్ రైస్తో తినొచ్చు. మీరు ఏ కాంబినేషన్లో తిన్నా కానీ అద్దిరిపోయే బోటి గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోండి. అద్భుతమైన రుచికరమైన కర్రీ అనేది మీ వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. సూపర్ ఉందని చెప్తారు. ఇదే మెథడ్లో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మీకు కర్రీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చేసుకోవాలి, తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ఛానల్ చూడండి, చేసేసుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కింద మీకు లింక్ చేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా చూసుకొని చేసుకోండి. తప్పకుండా మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం, మంచి మంచి వంటకాల కోసం, మంచి మంచి విలువైన విషయాల కోసం ఛానల్ గుర్తుంది కదా, మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, ఆయిల్ వీడియో ఉంది, ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూడండి, చేసుకోండి. మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోండి. నాకు మంచి రిజల్ట్ అనిపిస్తుంది. 1 వీక్ నుంచి నేను వాడుతున్నాను, గుడ్ రిజల్ట్ ఉంది. మీరు కూడా ఆయిల్ చూసి ఫుల్ వీడియో చూసి తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.